యా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సెల్స్ లోపల మనకు S35 అనే రేడియో యాక్టివ్ అనేది కనపడలేదు అని చెప్తున్నారు. నో రేడియో యాక్టివ్ S35 డిటెక్టెడ్ ఇన్ సెల్స్ అంటున్నాడు. ఈ సెల్స్ ఎక్కడంటే మనకు రెండు వస్తాయి సూపర్నెంట్స్. ఒకటి ప్రోటీన్ అనేది డిఎన్ఏ కనిపెట్టడానికి ఇట్లాంటిది ఒకటి వస్తుంది, డిఎన్ఏ అనేది కనిపెట్టడానికి లాస్ట్కి ఇట్లాంటిది ఒకటి వస్తుంది కదా, రెండు ఇలాంటివి. బట్ దీంట్లో సెల్స్ అని ఉపయోగించినాడు. ఈ సెల్స్ అంటే ఏంటివంటే ఓకే, ఇవి సెల్స్ అంటే ఇదంటే ఇది సెల్స్. ఈ పీపీటీలో ఎందుకు దీన్ని ప్రెసిపిటేట్ అన్నారంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. యా, ఈ పీపీటీలో మనకు పీపీటీ అని ఉపయోగిస్తారు, ప్రెసిపిటేషన్ ఉపయోగిస్తారు కదా. అసలు ప్రెసిపిటేషన్ అంటేనే సెల్, గుర్తుపెట్టుకోండి. ప్రెసిపిటేషన్ అంటే సెల్. మీకు ఇక్కడ ఒక డౌట్ చెప్తాను. మనకు సెంట్రిఫికేషన్ అంతా ఎందుకు చేస్తారు అంటే, సెల్స్ అంతా ఒక పక్క రానిక, లోపల ఉండే చెత్త చెదరం అంతా ఒక పక్క రానిక తయారు చేస్తారు సైంటిస్టులు. ఓకే, ఇప్పుడు సెంట్రిఫికేషన్ చేసేటప్పుడు సెల్ కూడా పగిలిపోతుందా అనేది మనకు డౌట్ వస్తుంది. సెల్ ఎందుకు పగిలిపోతుంది? సెల్ చుట్టూ ఏముంటుంది? ఒక కవచం ఉంటుందా లేదా? సెల్ వాల్ ఉంటుంది అనమాట. సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ఇది పగిలిపోదు. మిగతాది చెత్త చెదరం అంతా ఒక లిక్విడ్ రూపంలో తేలుతూ ఉంటుంది. దీన్ని సూపర్నెంట్ అని అంటాం కదా, అది మనకు తెలుసు. పీపీటీ అంటే సెల్లే. ఈ సెల్ ఏముంటుందంట అంటే, సో పీపీటీ అంటేనే సెల్ అని చెప్పాను. ఈ సెల్ ఏముంటుందంటే బ్యాక్టీరియా, ఈకోలై బ్యాక్టీరియా ఉంటుంది. ప్లస్ దీని లోపల మనకు వైరస్ నుంచి ఇంజెక్ట్ అయినట్టు చూసావా, వైరస్ పార్టికల్ దీంట్లో ఉంటుంది అనమాట. సో ఇదంతా కలిపి దీంట్లో ఉంటుంది, లోపల ఉంటాయి, ఇవన్నీ ఇలా ఉంటాయి. సో దీనికి మనం ఏం చేసినాం, P32 అనే రేడియో యాక్టివ్ లేబుల్ చేసినాం కాబట్టి దీంట్లో కనపడుతుంది మనకు అది P32 అనే రేడియో యాక్టివ్ లేబుల్ కనపడుతుంది. ఓకే, సెంట్రిఫికేషన్ చేసినప్పుడు ఇది ఎందుకు పగిలిపోదు అంటే ఈకోలై బ్యాక్టీరియాకు సెల్ వాల్ ఉంటుంది కాబట్టి పగిలిపోదు. అదే అనమాట. ఈకోలై బ్యాక్టీరియాతో పాటు మనకు ఏంటంటే వైరస్ పార్టికల్స్ కూడా వస్తాయి, ఇవి ఇంజెక్ట్ చేసినది కాబట్టి దీనిని డిఎన్ఏ అని చెప్పిన సైంటిస్టులు. మీకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. బ్లెండింగ్ చేసేటప్పుడు మనం ఏం చెప్పినాము, పైన ఉండే వైరస్ పార్టికల్స్ కొన్ని మిగిలిపోతాయి, లోపల కొన్ని వస్తాయని చెప్పినాం. ఎందుకు సైంటిస్టులు బ్లెండింగ్ చేస్తున్నారు? బ్లెండింగ్ అంటే ఏంది? షేకర్స్ మీద పెట్టి ఊపడం కదా. సో ఊపినప్పుడు ఎందుకు ఆ ప్రాసెస్ చేయాలా? చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది అంటే, ఒకవేళ చేయకుంటే ఏమవుతుందంటే సైంటిస్టులు ప్రోటీనా, జెనెటిక్ మెటీరియల్ లేకుంటే వైరస్ అని కనిపెడుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా చేసి తీరాల. ఎందుకంటే ఇప్పుడు ఇది గాన సగం వైరస్ పార్టికల్స్ అనేవి మనము బ్లెండింగ్ చేయకోకుండా వదిలేస్తే ఏమవుతాయంటే ఇవి కూడా బయట ఉండిపోతాయి. ఇవేంటి? వైరస్ పార్టికల్స్. ఈ వైరస్ పార్టికల్స్ లోపల ఉండిపోతాయి. మనము సెంట్రిఫికేషన్ చేసినప్పుడు సూపర్నెంట్లో ఈ వైరస్ పార్టికల్స్ అనేటివి కనపడడానికి ఆస్కారం ఉంది. మరి అప్పుడు ఇక్కడ డిఎన్ఏ ఉన్నట్టు కనపడుతుంది, ఇక్కడ డిఎన్ఏ ఉన్నట్టు కనపడుతుంది. మరి ఇటువంటి సమస్యను తలెత్తకోకుండా ఏదైతే వైరస్ ద్వారా వచ్చిన డిఎన్ఏ అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళింటుంది కదా, దాన్ని పెట్టి బయట ఉండేదాన్ని తొలగించడానికి షేకర్స్ మీద పెట్టి దీన్ని చేస్తారు, బ్లెండింగ్ చేస్తారు. కాబట్టి ఇటువంటి కష్టమైన సమస్య అంటే ఈ పరిష్కారం అంటే ఇప్పుడు ఇది ఇక్కడ కనపడకూడదు ఉండాలంటే ఏం చేయాలి? బ్లెండింగ్ చేయాలి. అప్పుడు ఏ పద్ధతి అంటే షేకర్స్ మీద పెట్టి దాన్ని షేక్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సెంట్రిఫికేషన్ చేసే ముందర బ్లెండింగ్ చేస్తారు. ఇది లేకపోతే సెంట్రిఫికేషన్ చేసిన వేస్టే. ఎందుకంటే ఇది కూడా ఇక్కడ కనపడుతుంది, మళ్ళీ ఇది ఇక్కడ కనపడుతుంది. అప్పుడు రెండు చోట్ల కనపడితే డిఎన్ఏ అనేది ఇక్కడ ఉందా అని సైంటిస్టులకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు అనమాట. చూడండి, ఇక్కడ చెప్పినాడు ప్రెసిపిటేషన్లు ఏముంటాయి, ఈకోలై బ్యాక్టీరియా ఉంటుంది, దాంతోపాటు వైరస్ నుంచి వచ్చిన వైరస్ పార్టికల్ ఈకోలైలో ఇంజెక్ట్ అయిందిగా అది ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ కంక్లూజన్ ఏమంటారంటే S33 అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ రేడియో యాక్టివ్ లేబుల్ అయింది, ఇది ప్రోటీన్ పోర్షన్, దీనిలో కనపడదు. ఎందుకంటే మనకు దీంట్లో మాత్రమే ఇది పైన మాత్రమే సూపర్ అంటే కనపడుతుంది. దీంట్లో ఈ P30లో ఇది మాత్రం సెల్స్ లోపల కనపడుతుంది. సో కాబట్టి ఈకోలై బ్యాక్టీరియాలో వైరస్తో పాటు ఈ P32 కనబడుతుంది కాబట్టి దీన్ని డిఎన్ఏగా ఫైనల్గా కంక్లూజన్ చేసినది ఎక్స్పెరిమెంట్ అనమాట.
ప్రెసిపిటేషన్ అంటే సెల్ ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది. ప్రెసిపిటేషన్, ఈ ప్రెసిపిటేషన్ అంటే ఏంది అంటే కొంచెం తేలికగా ఉండేది మాత్రం నీళ్ళ మాదిరి పైన ఉండిపోతుంది, హెవీగా ఉంటుంది కాబట్టి కిందకు వస్తుంది కాబట్టి దాన్ని సైంటిస్టులు వొకాబులరీ వర్డ్లో ప్రెసిపిటేషన్, సెల్ని ప్రెసిపిటేషన్ అంటారు, అంతే ఏం లేదు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సైంటిస్టులు అంతా చేసిన తర్వాత ఈ ప్రెసిపిటేషన్ని వేరొక దానితో పంపిస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అని డౌట్ రావచ్చు. చూడండి, ఎప్పుడైనా కానీ ప్రెసిపిటేషన్ అయ్యిందంటే దాంట్లో సెల్ వాల్ లేదని అర్థం, దాంట్లో సెల్స్ లేవని అర్థం. అలాంటప్పుడు దీన్ని సైంటిస్టులు ఎట్లా పంపిస్తారు? ఒక జీవి నుంచి ఇంకో జీవికి పంపారు. సో ప్రెసిపిటేషన్ అని చెప్పబడే సెల్లోనే ఈకోలై బ్యాక్టీరియా మరియు వైరస్ ఫేజ్ నుంచి వచ్చిన ఉంది కాబట్టి దీన్ని మాత్రం ఒక జీవి నుంచి ఇంకో జీవికి పంపిస్తారు కాబట్టి దీనిని డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి నిర్ధారించడానికి ఇది బలమైన సాక్ష్యం అన్నమాట. అందుకే ఇక్కడ అంటూ చూడండి, ఫ్లోరోసెన్స్ అంటే ఏంది? ఈ రేడియో యాక్టివ్ P35 అనే ఫ్లోరోసెన్స్ అనేది సూపర్నెంట్లో కనపడుతుంది. ఎందుకంటే ప్రోటీన్కి మనం కోట్ చేసింది దాన్నే కాబట్టి. ఇది మాత్రం ఈకోలై బ్యాక్టీరియాకి ఇంజెక్ట్ కాలే అని చెప్తున్నారు. ఏది? ఇది అనమాట. దీంట్లోకి పోలే, ఇది మాత్రం దీంట్లోకి పోయింది కాబట్టి సెల్స్ లోపల ఉండేది ఏంటి అంటే P32. కాబట్టి డిఎన్ఏ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద హోస్ట్ సెల్ అని కంప్లీట్గా కంక్లూజన్ అనమాట బ్యాక్టీరియా ఫేజ్లో.